'అఖండ' మూవీ చూసినోళ్ళు, 'అఖండ' మూవీ గురించి రివ్యూలు ఇన్నోళ్ళు అందరికి ఒకటే కదా! ఎందుకు మూవీకి ఇంత బ్యాడ్ టాక్ వచ్చేసింది? మరి ఈ రేంజ్‌లో ఇంత వరస్ట్‌గా ఉందా అనే ఫీల్ కదా! మూవీకి ఇంత బ్యాడ్ టాక్ రావడానికి నన్నడిగితే మెయిన్ కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటి అనేది ఇన్ డెప్త్‌గా వీడియోలో తెలుసుకుందాం. మీకంటూ కొన్ని రీజన్స్ ఉంటాయి కదా! ఆ రీజన్స్ ఏంటియో కూడా కింద కామెంట్ చేసేయండి. లేట్ చేయకుండా ఇంక 'అఖండ' మూవీకి ఎందుకు ఇంత బ్యాడ్ టాక్ వచ్చేసిందని కేవలం నా పర్స్పెక్టివ్‌లో నేను చెప్తా. ఫస్ట్ వచ్చేసరికి బోయపాటి గారు, బాలయ్య గారి కాంబినేషన్. ఈ కాంబినేషన్‌ని మన బోయపాటి గారు చాలా ఈజీగా తీసుకున్నారు. ఎందుకంటే బోయపాటి గారు, బాలయ్య గారి కాంబినేషన్‌లో ఆల్రెడీ 4 మూవీస్ ఇది నాలుగో మూవీ కదా! ఈ మూవీస్ అన్నీ హిట్ అయిపోయేసరికి ఈళ్ళు నా కాంబినేషన్‌లో ఎలా ఉన్నా చూస్తారు. నా కాంబినేషన్‌లో వీళ్ళకి కావాల్సింది డైలాగులు, ఫైట్‌లు ఇవి మనం పెట్టేస్తే సరిపోయిద్ది. అది సర్దేస్తే సరిపోయిద్ది అనుకున్నారు బోయపాటి గారు. అవే ఓవర్ ది హైప్‌గా తీసుకెళ్ళిపోయారు బోయపాటి గారు. ఈట్లిని మెయిన్ అడ్వాంటేజ్ తీసుకొని మూవీ స్టోరీ లైన్ లేకుండా ఎలా పడితే అలా తీసేసుకుంటా దాని తర్వాత వచ్చేసరికి పాన్ ఇండియన్ ఇమేజ్. మనోళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు పాన్ ఇండియన్ ఇమేజ్‌కెళ్ళిపోతున్నారు. పాన్ ఇండియన్ ఇమేజ్ అంటే ఇప్పుడు దేవుళ్ళ కాన్సెప్ట్ తీసేసుకొని, ఆ దేవుడి చుట్టూ స్టోరీ రాసుకుంటే, ఈ నార్తోళ్ళు దేవుడు పిచ్చోళ్ళు కాబట్టి ఎలాగైనా మూవీని హిట్ చేసేస్తారు. వీళ్ళకి కావాల్సింది ఆ దేవుడి కాన్సెప్ట్. మనం ఆ దేవుడి కాన్సెప్ట్‌ని ఇత్తే సరిపోయిద్ది అనే వేలోకెళ్ళిపోయారేమో అనిపించిద్ది మనోళ్ళందరూ. ఎందుకంటే వచ్చిన ప్రతి మూవీ అలానే ఉంది. నార్త్‌లోకెళ్ళే ప్రతి మూవీ అలానే ఉంది. ఇప్పుడు 'అఖండ' మూవీలో లాస్ట్ ఫైట్‌లో శివుడు రిఫరెన్స్ ఉంటది కదా! సూపరుంటది. ఫస్ట్ టైమ్ థియేటర్‌లో చూస్తే ఒక గూస్ బంప్స్ ఒస్తాయి. ఆ రిఫరెన్స్‌ని పట్టుకొని, ఈ దేవుడి కాన్సెప్ట్‌ని పట్టుకొని బోయపాటి గారు ఎంత దరిద్రంగా తీశారంటే ఈ మూవీలో చాలా వటికి సీన్స్ ఈ దేవుడి కాన్సెప్ట్ మీదే పెట్టుకోవటం, అన్‌వాంటెడ్‌గా దేవుడికి ట్రాన్సాక్షన్‌లు ఇవ్వటం, దేవుడి ఎలివేషన్‌లు ఇవ్వటం. ఇతనికి 'అఘోరా'కి భారీ హైప్‌లివ్వటం. ఇతన్ని దేవుడిలాగా పోల్చటం. ఇలాగ చాలా వటికి చాలా దరిద్రంగా తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు ఒక లిమిట్ వరకు వాడాలి అని నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నా గదా! అదే ఈ మూవీలో మెయిన్‌గా చాలా నాకైతే ఫుల్ డిసప్పాయింట్ అయిపోయింది. ఈ పాన్ ఇండియన్ ఇమేజ్‌ని పెట్టుకొని వీళ్ళు ఈ దేవుడి కాన్సెప్ట్ చుట్టూ రాసుకున్నారు. సనాతన ధర్మం అని అవి ఇవి అని. దాని తర్వాత వచ్చేసరికి ఫైట్‌లు. బాలయ్య గారిది, బోయపాటి గారి కాంబినేషన్‌లో మనం ఎక్స్‌పెక్ట్ చేసేది ఫైట్‌లే. ఫైట్‌లు, డైలాగులు ఇవి ఎక్స్‌పెక్ట్ చేస్తాం. అవి మనకు తెలుసు. వాళ్ళకి తెలుసు. కానీ అవి ఎంతవరకు ఉండాలి? ఒక లిమిట్ వరకు ఉండాలి. ఇప్పుడు నార్మల్ మూవీస్‌లో ఫైట్‌లు ఒక లిమిట్ వరకు ఉంటాయి. బాలయ్య గారి, బోయపాటి గారి మూవీస్‌లో ఇంకొంచెం లిమిట్ ఎక్స్‌టెండ్‌గా ఎళ్ళిపోతాయి. అంటే వీళ్ళ నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేసేది అవే కాబట్టి వీళ్ళయి ఆల్‌మోస్ట్ కొద్దిగా క్రింజ్‌గానే ఉంటాయి. మనం ఎంజాయ్ చేసేటట్టే ఉంటాయి అనుకుంటాం. కానీ వీళ్ళు దాన్ని ప్యూర్ అడ్వాంటేజ్‌గా తీసుకొని ఒక ఓవర్ ది డోస్ ఎళ్ళిపోయారు. ఆ ఓవర్ ది డోస్ ఎళ్ళిపోవటం ఏంటంటే ఎంత దరిద్రంగా ఉంటాయంటే ఫైట్‌లు మరీ లాజిక్‌లెస్ ఫైట్‌లు. అసలు ఎలా అంత అసలు బాలకృష్ణ గారు, బోయపాటి గారి కాంబినేషన్‌లో ఇవేనా మనం ఎక్స్‌పెక్ట్ చేసేది? వీళ్ళు ఆడియన్స్‌ని మరీ ఇంత చిన్న చూపు చూస్తున్నారా? అంటే ఈ రేంజ్‌లో వీళ్ళకి ఇవి ఇస్తే సరిపోయిద్ది అనే వేలోకెళ్ళిపోయారనిపిచ్చిద్ది వీళ్ళని. అసలు మరీ ఇంత దరిద్రంగా ఫైట్‌లు డిజైన్ చేస్తారని మాత్రం అనుకోలేదు. మెయిన్ ఆ అఘోరాని ఒక దేవుడిలాగా, సూపర్‌మ్యాన్‌లాగా చూపెట్టారు. ఓకే. సాటిస్ఫై. కానీ ఆపోజిట్‌లో ఉన్నోడు గూడా మనకు ఆ ఫీల్ వస్తేనే కదా ఉండేది. దానికి తోడు బాలకృష్ణ గారి మూవీస్ అంటేనే ఇంక బోయపాటి గారు ఈ కాన్సెప్ట్ చేసేస్తున్నారు. ఇద్దరు బాలయ్యలుంటారు. ఫస్ట్ బాలయ్య ఫస్ట్‌లో కనపడతాడు. సెకండ్ బాలయ్య ఇంటర్వెల్ నుంచి కనపడతాడు. అక్కడి నుంచి సెకండ్ బాలయ్య హవా ఉంటది. ఈ టెంప్లేట్ అనేది ఇంక బోయపాటి గారు ఫిక్స్ అయిపోయారు. ఇవి కేవలం ఈ 3 రీజన్స్ వచ్చేసరికి నాకు 'అఖండ' మూవీకి భారీ ఫ్లాపు. దాని తర్వాత ఇంకొక రీజన్ ఉంది. అది అంత పెద్ద రీజన్ ఏం కాదు. తమన్ గారి మ్యూజిక్కు. తమన్ గారి మ్యూజిక్ 'అఖండా'లో ఏ రేంజ్ ఇంపాక్ట్ ఉంటదో దీంట్లో కొంచెం తగ్గిద్ది. ఇవి నాకనిపించినవి. మీరు ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది గదా! లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి గదా! 'అఖండ' మూవీ ఎందుకింత వరస్ట్ టాక్ వచ్చేసిందని. దాని గురించి కూడా మీరు కింద కామెంట్‌లో రాసేయండి. ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది కాబట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.